హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హాబీస్ విత్ హరిణి. ఈరోజు నేను మన అందరి ఫేవరెట్ స్ట్రీట్ ఫుడ్ బేల్పూరిని చిన్న ట్విస్ట్తో రుచికరంగా మరియు పోషకాలతో నిండిన రాగి బేల్తో చేశానండి. ఇందులో రాగి పిండిలో ఉండే పోషకాలు, అలాగే కలర్ఫుల్ వెజిటబుల్స్ అండ్ చట్నీస్తో ఈ రెసిపీ చూడటానికే కాదు, తినటానికి కూడా చాలా బాగుంటుంది. ఈ రాగి బేల్పూరి ఈవినింగ్ స్నాక్ లేకపోతే లైట్ మీల్ ఆప్షన్ కింద డైటింగ్లో ఉండేవాళ్ళు తినచ్చు. ఈ బేల్పూరి ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఇలాగా రాగి బేల్ అలాగే జొన్నలవి కూడా బేల్ దొరుకుతున్నాయండి. మీకు ఏవి కావాలంటే అవి తీసుకోండి. ఒకవేళ ఇవి ఇష్టం లేకపోతే నార్మల్ బేల్పూరి యూస్ చేసుకోండి. నేను ఈరోజు చెప్పే బేల్పూరి 3 పోర్షన్స్కి కొలతలు చెప్తున్నానండి. 1 కప్పు కట్ చేసుకున్న ఆనియన్ తీసుకోవాలి. 1/2 కప్పు కట్ చేసుకున్న టమాటో, 1 టీ స్పూను సాల్ట్ తీసుకోవాలి. అలాగే కొంచెంగా చాట్ మసాలా తీసుకోవాలి. 1 హాఫ్ లైమ్ జ్యూస్ తీసుకోవాలండి. అలాగే 1 టీ స్పూన్ కొత్తిమీర, 1 గ్రీన్ చిల్లీ చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని వేసుకోవాలి. కారం అంటే ఇష్టపడని వాళ్ళు దీన్ని అవాయిడ్ చేసుకోండి. అలాగే 2 టీ స్పూన్స్ గ్రీన్ చట్నీ, 2 టీ స్పూన్స్ స్వీట్ చట్నీ. ఇవి హోమ్ మేడ్వి రెసిపీస్ కావాలంటే కనుక నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, నా ఓల్డ్ వీడియోస్లో ఉన్నాయండి. అలాగే 1 టీ స్పూన్ గీ వేయాలి. ఈ గీ వేయటం వల్ల మసాలాలంతా కలుస్తాయండి, అన్నీ బాగా కలిసిపోతాయి మసాలాలన్నీ. ఇలా గీ వేసి మొత్తం మసాలా కలుపుకోవాలండి. ఈ బేల్పూరి చేసేటప్పుడు ఇది ఒక చిన్న టిప్ అండి. ఈ మసాలాలన్నీ ముందు మనం రెడీ చేసి పెట్టుకుని మొత్తం ఇలాగా మసాలా అంతా కలిపేసి ఉంచుకుని మనకి సర్వ్ చేసేటప్పుడు జస్ట్ బేల్ కలిపేసుకుని ఇస్తే కనుక బేల్ మెత్తగా అవ్వకుండా ఉంటుందండి. నేను ఇప్పుడు 3 పోర్షన్స్ చేశాను కాబట్టి 3 పోర్షన్స్కి సరిపడా బేల్ కలుపుతున్నాను. మీరు ఎన్ని పోర్షన్స్కి సర్వ్ చేయాలనుకుంటున్నారో అలా చెయ్యండి, అప్పుడు బేల్ మెత్తగా అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు 3 కప్పులు రాగి బేల్ తీసుకుని ఈ మసాలాలో వేసి బాగా కలుపుకోవాలండి. ఈ రాగి బేల్పూరి చేసినాక ఎక్కువ టైం ఉంచొద్దండి, వెంటనే సర్వ్ చేయండి, ఎందుకంటే రాగి బేల్ తొందరగా మెత్తగా అయిపోతుంది. 2 టేబుల్ స్పూన్స్ డ్రై రోస్ట్ చేసిన వేరుశనగపప్పు వేసుకోవాలి. ఇవి కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. అలాగే మీ దగ్గర బూందీ ఉంటే బూందీ, సేవ్ ఉంటే సేవ్, ఏది ఉంటే అది వేసుకుని కలుపుకుంటే మన రాగి బేల్ రెడీ అయిపోతుంది. నేను సేవ్ ఉందని సేవ్ వేసానండి. ఇప్పుడు మన రాగి బేల్పూరి రెడీ. నేను బేల్పూరి సర్వ్ చేసేటప్పుడు ఇంకొంచెం ఆనియన్, టమాటా, సేవు వేసి సర్వ్ చేస్తానండి. ఈ యునీక్ ఫ్లేవర్స్ ఉన్న హెల్దీ అండ్ టేస్టీ రాగి బేల్పూరిని తిని ఎంజాయ్ చేయండి. ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఒక థమ్స్ అప్ ఇవ్వండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టైం ఇంకొక హెల్దీ అండ్ క్విక్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.